చేతికి గాజులందం చెంపకి సిగ్గులందం అన్నాడు సినీ కవి. ప్రతి ఆడపిల్ల చేతికి గాజు తప్పకుండా ఉండి తీరవలసిందే. అయితే గాజులు కేవలం అందాని కోసమే అనుకుంటే పొరపాటే. వివాహమైన ప్రతి ఆడపిల్ల చేతికి తప్పకుండా గాజులు ఉండి తీరవలసిందే. ఆ ఆడపిల్ల చేతికి గాజులు ఉండడం వల్ల ఆ ఆడపిల్ల సౌభాగ్యవతి అని ఇతరులకి తెలుస్తుంది. సౌభాగ్య స్థానాల్లో గాజులు కూడా ఒకటి. గాజులు వేసుకొని ఇంట్లో తిరుగుతూ ఉంటాం. ఆ గాజులు చేసే శబ్దం ఇంట్లో శుభతను తెలియజేస్తుందని నమ్మకం. గృహిణీలు గాజు ధరిస్తే ఇంట్లో దైవానుగ్రహం ఉంటుందని భావిస్తారు. గాజులు వేసుకోవడం వల్ల ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి. భర్తకి ఆయురారోగ్యం కూడా కనిపిస్తుంది. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల చేతికి గాజులు లేకుండా తన భర్త చూడకూడదు. గాజులు అనేవి సౌభాగ్య స్థానంలో ఇది కూడా ఒకటి. గాజులు ధరించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందులో కొన్ని ఏంటంటే, చేతులకి గాజులు ధరిస్తే మృదువుగా చర్మంపై ఒత్తిడిని కలుగుతుంది. ఇది నరాల కదలికను మెరుగుపరిచి రక్తస్రావణను బలోపేతం చేస్తుంది. అలాగే చేతుల నుంచి బయలుదేరే శక్తి గాజుల వలన తిరిగి శరీరానికి చేరుతుంది. ఇది శక్తిని వృధా కాకుండా ఉంచుతుంది. కంచు లేదా వెండి గాజులు కొన్ని హార్మోన్ ఉత్పత్తిని సమతుల్యం చేస్తాయని ఆయుర్వేదం చెప్తుంది. సాధారణంగా ఆడపిల్లలకి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ పనులు చేయడం వల్ల ఒత్తిడిగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ స్ట్రెస్ అనేది తగలకుండా ఉండేదానికి మన పూర్వీకులు గాజులు అనే సాంప్రదాయాన్ని తీసుకొచ్చారు. ఈ గాజులు వేసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే చక్రాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. ఉత్తేజితం చేస్తుంది. చేతులకి గాజులు ఉండడం వలన చేతి కళ్ళెముకలు, కుడి చేతి మణికట్టు వంటి భాగాల్లో కదలికలు సమర్థవంతంగా జరుగుతాయని చెప్తారు. అయితే ప్రతి ఆడపిల్లకి సీమంతం చేస్తారు. 7వ నెల, 5వ నెల, 9వ నెలలో సీమంతం చేయడం అనేది ఆనవాయితీగా వస్తూ ఉంటుంది. అయితే ఆ సీమంతానికి వచ్చిన ప్రతి ముత్తైదువు చేతికి ఖచ్చితంగా ఒకటో, రెండో, మూడో గాజులు ఆ గర్భిణీ స్త్రీకి వేస్తారు. అలా ఎందుకు వేస్తారంటే కడుపులో ఉన్న శిశువుకి కూడా మంచి జరుగుతుంది. ఆ గాజు శబ్దం వినడం వల్ల ఆ శిశువు కూడా చాలా సంతోషపడతాడు. గాజులలో కూడా రకరకాల గాజులు ఉన్నాయి. బంగారు గాజులు, వెండి గాజులు, మట్టి గాజులు అని ఇలా రకరకాలుగా ఉన్నాయి. అందులోనూ ముఖ్యమైన గాజులు మట్టి గాజులు. ఏ రంగు గాజులు వేసుకుంటే ఏమి ప్రసాదిస్తుందో ఇప్పుడు చూద్దాం. ఎరుపు రంగు గాజులు వేసుకుంటే శక్తిని ఇస్తాయి. నీలం రంగు గాజులు వేసుకుంటే విజ్ఞానాన్ని ఇస్తాయి. ఊదా రంగు గాజులు వేసుకుంటే స్వేచ్ఛనిస్తాయి. ఆకుపచ్చ రంగు గాజులు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి. పసుపు రంగు గాజులు అయితే సంతోషాన్ని ఇస్తాయి. నారింజ రంగు గాజులు అయితే విజయాన్ని చేకూరుస్తాయి. తెల్ల రంగు గాజులు అయితే ప్రశాంతతనిస్తాయి. నలుపు రంగు గాజులు అయితే అధికారాన్ని, వెండి గాజులు అయితే బలాన్ని ఇస్తాయి. బంగారు గాజులు అయితే ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. ధనవంతులు రెండు చేతుల నిండా ఎన్నో బంగారు గాజులు వేసుకున్నా ఒక్కొక్క చేతికి కనీసం 2 మట్టి గాజులు వేసుకోవాలని శాస్త్రం కూడా చెప్తూ ఉంటారు. ఎందుకంటే మట్టి గాజులు ఉండే ప్రాముఖ్యత అటువంటిది. మనము ఎవరికన్నా తాంబూలం ఇచ్చినా లేదా ఎక్కడికన్నా గుళ్ళకు వెళ్ళినా అక్కడ పసుపు కుంకుమతో పాటు గాజులు కూడా సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ప్రతి ఆడపిల్ల తన పుట్టింటికి వచ్చి తిరిగి తన అత్తవారింటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆ ఇంట్లో వాళ్ళు పసుపు కుంకుమ గాజులు ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఇది మన సాంప్రదాయం. మన సాంప్రదాయాన్ని మనం మర్చిపోకుండా మనం పాటిద్దాం. 10 మంది చేత పాటించేలాగా చేద్దాం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.